అంటే ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు చిన్నగానే పుడతాం, కానీ వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ఎవరైనా సహకరిస్తే సహకారం తీసుకుని మనం ముందుకు పోతూ ఉంటాం, మనం కూడా పైకి వస్తాం. అదే సమయంలో మనం పైకి వస్తే చాలదు, మనం కూడా మానవత్వంతో ఆలోచించాలి. మనతో పుట్టినవాడు ఇంకా అదే స్థాయిలో ఉండి మనం మాత్రం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు మనం ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా లేవు. ఈరోజు నేను కానీ ఇక్కడుండే వాళ్ళందరూ కూడా ఏం దినాల్లో అంతవరకే తింటే ఆరోగ్యం ఉంటుంది, డబ్బులుందని ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ వస్తుంది, షుగర్ వచ్చినాక మీరు చేయాలి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని సమాజానికి తిరిగి ఇవ్వాలి, గివ్ బ్యాక్ మన బాధ్యత. మన పక్కనుండేవాడు 3 పూట్ల తిండి లేకుండా ఆరోగ్యం లేకపోతే బాధపడతా ఉంటే పిల్లల్ని చదివించుకోలేకపోతే ఇది మనందరి కర్తవ్యం, బాధ్యత. దానికే పిలిపించాం. ఇప్పటికి దగ్గర 9 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మీరు గైడెన్స్ ఇవ్వాలి, చేయూతనివ్వాలి. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టాలి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి సహకరించి వాళ్లకు నైపుణ్యం నేర్పించి వాళ్లకు 10 రూపాయలు సంపాదించే విధంగా ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, 10వ తరగతి చదువుతారు, ఏం చదవాలో చెప్పి వాళ్ళు కానీ చదివించి ఒక 5 ఏళ్ళు చేయూతనిస్తే బాగా చదువుకుంటే వాళ్ళే సెటిల్ కావడమే కాకుండా బ్రహ్మాండంగా రాణించి 10 మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది.